నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. బీజేపీకి ఓటు వేయకపోతే ఎంఐఎం బలం 8కి పెరుగుతుంది. రామచంద్రరావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్. రోకో జోడి అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ కోహ్లీలను మెచ్చుకున్న గంభీర్. పారదర్శక లాటరీతో మద్యం షాపుల కేటాయింపు. కలెక్టర్ రాహుల్ రాజ్. బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కార్యక్రమం హరీష్ రావు నిర్వహించారు. గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు అనిల్ జాదవ్ గారికి, మీరు కూర్చోవాలి బిడ్డ ప్లీజ్. గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు, జాన్సన్ నాయక్ గారు, ఆప్ దాల్తే రహో భయ్, ఆప్ దాల్తే రహో. గౌరవనీయులు సుభాష్ రావు గారు, శ్యామ్ సుందర్ గారు, విలాస్ గారు, రమాదేవి గారు, కిరణ్ గారు, చిన్నారెడ్డి గారు, సుధాన్ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, మహేష్ రెడ్డి గారు, నయీం గారు, మసూద్ గారు, నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి అన్నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. आप लोग बैठो ना भाई, कुर्सियां हैं ना, क्यों ठहर रहे? వేసుకున్న వాళ్ళు కూర్చోండి బిడ్డ, కండువాలు వేసుకున్న వాళ్ళు కూర్చోండి. ఈరోజు ముదోల్, నిర్మల్ నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన తమ్ముళ్ళందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ చూసినా हर किसी को भी पूछो जय तेलंगाना जय केसीआर बोल रहे. वो निर्मल भी होने दो, हैदराबाद की जुबली हिल्स भी होने दो, जिधर भी देखो केसीआर. वापस केसीआर होना बोल के लोग बोलना शुरू कर दिए हैं. ఇవాళ మన దగ్గర కూడా మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదర్ మార్ట్ ప్రాజెక్టును ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 95% పనులు పూర్తి చేసింది. ఒక 4-5% పనులే ఉన్నాయి. కానీ ఆ సదర్ మార్ట్ ప్రాజెక్టును 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్యాకేజ్ 28-29 నిర్మల్, ముదోల్ నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే 28-29 ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం నీళ్లు, దాని పనులు రేవంత్ పాలనలో ఒక అంగుళం కూడా ముందుకు పోతలేవు. అదేవిధంగా కుప్టీ ప్రాజెక్టు, బోత్లో కుప్టీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2 ఏళ్ళైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టడి మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. లోయర్ పెనుగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90% పనులు, బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, ప్రధాన కాలువలు కూడా తవ్వినం. ఇన్ని పిల్ల కాలువలు తవ్వితే 50,000 ఎకరాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రేవంత్ పాలనలో రైతులను, ఆదిలాబాద్ జిల్లాను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సన్నవడ్లు పండినాయి, పండి అన్నారు. పోయిన యాసంగిలో మా నిర్మల్లో, ముదోల్లో, మా బోతులో, మా ఆదిలాబాద్ జిల్లాలో సన్నవడ్లు అమ్మిన రైతులకు ఈ రోజు వరకు కూడా బోనస్ పైసలు రాలే. మళ్ళా పంట చేతికి వచ్చింది, పోయిన పంట కూడా ఇంతవరకు బోనస్ ఇయ్యలే. రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే అంతా ఆగమాగం, సగం సగం. ఎందుకు ఈ మాట అంటున్నా? రుణమాఫీ చేసిండు, ఎంతమందికి అయిందే ఊళ్ళే? సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి, 2 పంటలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో అసలు పోటీ తమకు ఎంఐఎం పార్టీకి మధ్యనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన ఉప ఎన్నికపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్
స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ప్రచారంలో నగరంలోని కార్పొరేటర్లు పార్టీ శ్రేణులను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం ను ఆపాలంటే బీజేపీని గెలిపించాలి, ప్రజల్లో కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచన బలంగా ఉంది అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు నామినేషన్ల పర్వం ముగియడంతో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. కొమరం భీం స్వాతంత్ర వీరుడి ఒక వర్ధంతి ఈరోజు కార్యాలయంలో ట్రైబల్ మోర్చా ఆధ్వర్యం జరిగింది. మళ్ళీ వారి యొక్క వర్ధంతి నాడు నిన్న మన్ కీ బాత్లో కూడా ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు కొమరం భీం ప్రస్తావన తీసుకురావటం, వారి గురించి మాట్లాడటం, యువతకు ప్రోత్సాహం ఇవ్వటం అనేది అయితే వారు చేశారో, ముందుగా తెలంగాణ ప్రజల తరఫున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏ వ్యక్తి అయితే పోరాటాల్ని ఒక జీవితంలో తక్కువ రోజులు జీవించిన ఒక గొప్ప ఉద్యమంలో పాల్గొని యువతకు ఒక తెగలకే కాకుండా యావత్ ఒక సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు వారు ఆదర్శంగా మిగిలారు. కాబట్టే కొమరం భీం ఒక జీవితాన్ని నుంచి మన యువత నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఒకసారి ఆ విషయంలో మాట్లాడుతూ 85వ వర్ధంతి ఈరోజు మన కార్యాలయంలో ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ రవి నాయక్ గారి ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది. రైతులు రోడ్ల మీద పడి మా ధాన్యాలు మీరు తీసుకోండి ప్రభుత్వానికి కోరుతూ ఉంటే కూడా మా ఒక ధాన్యము మాకు ఎట్లయినా మీరు రైతు బంధులు ఇవ్వలేదు, పంటలు పండించిన మంచి పంటలు పండినాయి, అదేనా కొనండి అని చెప్పి వేడుకుంటే కూడా ప్రభుత్వం కదిలి రాని, ప్రభుత్వం దాని గురించి పట్టించుకునే పరిస్థితిగా మనకు కనబడలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలేసి జైలుకు పంపే సంఘటన మనం చూసినాం. ఈ ప్రభుత్వం ఇంకా ఒక మెట్టొచ్చి పోలీసుల కాలు పట్టుకునేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు రైతులకు తీసుకొచ్చారు. మన నారాయణపేటలో జరిగిన సంఘటన అయితే, నిజామాబాద్లో జరిగిన సంఘటన అయితేంది, ఎక్కడ కూడా రైతులు వారి యొక్క పంటని ఏదైతే ఎంఎస్పీకు అమ్మాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ చేసేటటువంటి ఒక ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వం కొద్దిగా కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు ఐకీపే ద్వారా కానీ, అదేవిధంగా కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇవన్నీ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందో వారు చేయట్లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు పండించిన ధాన్యాన్ని మీరు మీ ఐకీపీ కేంద్రాల ద్వారా కానీ ఇతర కేంద్రాల ద్వారా కానీ ఎంఎస్పీకు ప్రభుత్వం కొనాలి, లేకపోతే రైస్ మిల్లర్స్కు వీళ్ళు అమ్మడానికి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లేదు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్ నిర్వహించారు. టైటిల్ ఏంటో తెలుసా? సినిమా రిలీజ్ అయ్యి కూడా 1 సంవత్సరంన్నర 18 నెలలు అలా అవుతుంది. ఆ సినిమా టైటిల్ ఏంటంటే బాబు గారి మాటలకు అర్థాలు వేరులే. ఇది సినిమా టైటిల్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబుగారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా
గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా. మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత, మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు, అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదన్నమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా, మీరు తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. భారత క్రికెట్ జట్టు స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ తమ పాత రోజులని గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన 3వ వన్డేలో ఈ ఇద్దరు కలిసి 2వ వికెట్ ను 168 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఈ రోకో క్లాసిక్ ప్రదర్శనతో వారిద్దరి జట్టులో స్థానంపై కొంతకాలంగా వస్తున్న విమర్శలకు కూడా తెరపడింది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ యూనిట్ కు కీలక సందేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ కోహ్లీ భాగస్వామ్యంపై ప్రశంసలు కురిపించారు. అంతకుముందు 237 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ నెలకొల్పిన 69 పరుగుల భాగస్వామ్యం చాలా కీలకమని గంభీర్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో శుభ్మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఆ తర్వాత రోహిత్, విరాట్ భాగస్వామ్యం కూడా అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ మరో సెంచరీ చేయడం విశేషం, దాన్ని ప్రత్యేకంగా అభినందించాలి అని గంభీర్ అన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో గంభీర్ వెల్లడించారు. రోహిత్, కోహ్లీ ఇద్దరు అజేయంగా నిలిచి మ్యాచ్ ను ముగించడం పట్ల గంభీర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ మ్యాచ్ ను పూర్తి చేశారు. జట్టు కోణం నుంచి ఇది చాలా అవసరం. ఇలాంటి ఛేదనలో మనం ఎంత పక్కాగా ఉండగలమో ఇది చూపిస్తుంది. ఈ విషయంలో మనం చాలా బాగా ఆడామని గంభీర్ చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ బహుశా తమకు ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని తెలిపాడు. ప్రస్తుతం తమ అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు వెటరన్లు త్వరలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న సిరీస్ పై దృష్టి పెట్టనున్నారు. ఆస్ట్రేలియాలో సాధించిన మ్యాచ్ ఫిట్నెస్ ను కొనసాగించడం వారి ముందున్న లక్ష్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ అధికారం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందని, నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయిన మనుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయని, నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికార ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా పట్టించుకోవడం లేదని, జిల్లాలో నిధులు మెండుగా ఉన్నాయని, మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. మనుగూరులో సింగరేణి, BTPS మరియు సారపాకలో ఐటీసీ ద్వారా కేటాయించే నిధులు ఏమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నట్లా లేనట్లా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, అక్రమ ఇసుక రవాణాతో ఓవర్లోడ్ తో నిత్యం వందల లారీలు సింగరేణి నుంచి BTPS కి బొగ్గు లారీలు తిరుగుతూ ఉంటాయని, అదే రహదారిలో సామాన్య ప్రజలు ప్రయాణం చేయాలంటే ప్రాణాంతకంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రహదారులపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ధ్వంసమైన రోడ్లను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయక పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేతనైతే బాగు చేయి, చేతనైతే బాగు చేయి. మెదక్ జిల్లాలో మద్యం దుకాణాలు లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగింది. బోధన్ రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్ లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో వైన్ షాపుల లాటరీ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజు నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు గాను 1420 దరఖాస్తులు అందాయి. ఒక్కో షాపు వారీగా దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి కేటాయింపులు చేశారు. కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో నిర్వహించామని తెలిపారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్టీకి 1, ఎస్సీకి 6, గౌడ కులానికి 9, మొత్తం 16 షాపులు కేటాయించగా మిగతా 33 ఆన్ రిజర్వ్ కింద కేటాయించబడ్డాయి అన్నారు. లాటరీలో 18 మహిళలు, 31 మంది పురుషులు విజేతలుగా నిలిచారు. లైసెన్స్ పొందిన వారు నిర్ణీత రుసుములు చెల్లించి డిసెంబర్ 1వ తేదీ నుంచి షాపులను ప్రారంభించనున్నారు. Number 18, number 19, number 20, total number 4, total number 5, total number 6, empty 7, 8, 9, total number 5 after 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లాలో మనకి టోటల్గా 49 షాప్స్ ఉన్నాయి మనకి. సో ఆ 49 షాప్స్కి సంబంధించి ఈరోజు మనము లక్కీ డ్రా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో 49 షాప్స్ అంటే ఏ విధమైన ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా
పీస్ఫుల్గా మనకి ఫార్టీ షాప్స్ లక్కీగా మన మెదక్ జిల్లాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనం గతంలో చూసినట్లయితే రిజర్వేషన్ బట్టి ఒక ఎస్టీకి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒక షాప్, ఎస్సీస్కి ఒక 6 షాప్స్, గౌడ్స్కి ఒక 9 షాప్స్, టోటల్ కలిపి ఒక 16 షాప్స్ మనకి రిజర్వేషన్ ఉండే. సో అన్రిజర్వ్డ్ 33 షాప్స్ ఉన్నాయి. సో మొత్తం కలిపి మనకి 49 షాప్స్. ఈ 49 షాప్స్కి కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ వేగా కంప్లీట్గా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ అదేవిధంగా అప్లికేషన్స్ అందరూ కూడా వాళ్ళని ముందుకు పిలిపించి సో ఎంపీ బాక్స్ వాళ్ళకి చూపెట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా మనం చదివి వినిపించి ఆ నెంబర్ వాళ్ళకి చూపెట్టి ఆ బాక్స్లో వేయడం జరిగింది. మళ్ళీ డ్రాప్ బాక్స్ కూడా వీడియో రికార్డింగ్ చేసి సో ఏ విధమైన ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కూడా అందరూ కూడా వాళ్ళు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఆథరైజేషన్ వాళ్ళు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా 49 కూడా అందరూ కూడా ప్రెసెంట్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ అయ్యి కూడా వాళ్ళు కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. మన దీంట్లో మనం చూసినట్లయితే సుమారుగా ఈ 49 షాప్స్లో 18 మంది ఈ ఉమెన్కి అలాట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా 31 మెన్కి అలాట్మెంట్ రావడం జరిగింది. టోటల్ మనకి 49 షాప్స్. సో ఈ రోజు పేపర్లో మొత్తం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సో ఆ షాప్ని బట్టి మనకి 8 to 9 lakhs వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వాళ్ళు ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈ 49 క్యాండిడేట్స్ కూడా మనకి షాప్స్ అలాట్మెంట్ వాళ్ళు ప్రారంభించుకోవడం కూడా 1 December నుంచి కూడా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవడం జరుగుతుంది. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు టోటల్గా అందరితో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో ఇతర శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదేవిధంగా అరేంజ్మెంట్స్ అంతా కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసి మనం పీస్ఫుల్గా టోటల్ కూడా మార్నింగ్ అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంటే ముందుగానే మొత్తం మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళందరూ కూడా సో అరేంజ్మెంట్స్ పట్ల వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు. సో ఇప్పుడు మొత్తం ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రేపటి లోపల ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసినట్లయితే మనకి 1 December నుంచి కూడా ఆ అలాట్మెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పార్వతీపురం మన్యం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు జన సైనికుడు జి చిరంజీవి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మన్యం జిల్లాలో సొంత ఊరిలో సినిమా తీస్తున్నట్లు దర్శకుడు జి చిరంజీవి తెలిపారు. పట్టణంలో తీస్తున్న ఓ ప్రేమ కథ చిత్రం షూటింగ్ సందర్భంగా సినీ నటుడు సాయి కిరణ్ తో కలిసి మాట్లాడుతూ ఓ ప్రేమ కథ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అరకు పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాల్లో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయని అక్కడ కూడా సినిమాలు తీయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన స్ఫూర్తిగా తీసుకొని అరకు మన్యం జిల్లాలోని సుందర ప్రాంతాలతో పాటు కులుమనాల్లో షూటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమతో పాటు కూటమి ప్రభుత్వం మరియు తెదేపా జనసేన పార్టీలు చక్కని సహకారాన్ని అందిస్తుందని అన్నారు. సినీ నటుడు సాయి కిరణ్ మాట్లాడుతూ విజయనగరం వాసిగా ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తుందన్నారు. సాయి కిరణ్ రామ్ని. సో స్క్రీన్ ప్లే పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలో ఓ ప్రేమ అనే సినిమా అండ్ దీనికి చిరంజీవి గారు డైరెక్షన్ చేస్తున్నారు. సో అండ్ ఆ సినిమాలో నేను 3rd షెడ్యూల్ నుంచి జాయిన్ అవ్వబోతున్నాను. అండ్ దీనికి హీరో ఏమో సాయి వర్మ అండ్ హీరోయిన్ మధు. సో ఈ సినిమా షూటింగ్ ఇక్కడ పార్వతీపురం ప్లేసెస్ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో షూట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మా నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడే విజయనగరం దగ్గరే. సో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే ఇటువైపు షూటింగ్ కోసం రావడం చాలా ఒక విధంగా చూస్తే గర్వకారణంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ విజయవంతంగా కంప్లీట్ అయింది, ఇప్పుడు 3rd షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పార్వతీపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. మాకు అవసరమైన పర్మిషన్స్ అన్ని టైంకి ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఫోన్ చేసి షూటింగ్ ఎక్కడ అంటే పార్వతీపురం అని చెప్పారు. సో నేను జనరల్గా షూటింగ్స్ హైదరాబాద్లో అక్కడ చేస్తుంటారు కదా, మీకు ఈజీ అవుతుంది కదా అని అన్నాను. ఎందుకంటే ఈ కెమెరా డిపార్ట్మెంట్స్ మీకు తెలిసిందేముంది, తెలియదేముంది, మన సెట్ డిపార్ట్మెంట్లు కానీ
లైట్ కానీ అవన్నీ రావడానికి ఈజీగా ఉంటుంది కదా, హైదరాబాద్లో ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే ఆయన రెస్పాన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. లేదు సార్, మా ఊరు సార్ పార్వతీపురం, మా ఊర్లో నేను చేయకపోతే ఎట్లా సార్, మా ఊర్లో చేయాలి సార్ కంపల్సరీగా అంటే నేనేం మాట్లాడలేకపోయాను. నాకు నిజంగా అరే అవును కదా, అంత మంచి యాక్చువల్ మంచి ఎందుకంటే నేటివ్ ప్లేస్ అని చెప్పాను కాబట్టి ఎలా ఉంటుందని ఐడియా ఉంది. నిజమే కదా అని అనిపించింది. అప్పుడే నేను అనుకున్నాను చిచి అవును మనం కూడా వెళ్ళి కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి. సో ఆయనకి ఆయన ఊరి మీద ఉన్న అభిమానం నాకు బాగా నచ్చింది ఆయన ఫస్ట్ మాటలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. బీజేపీకి ఓటు వేయకపోతే ఎంఐఎం బలం 8కి పెరుగుతుంది రామచంద్రరావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్. రోకో జోడి అద్భుతం, డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ కోహ్లీలను మెచ్చుకున్న గంభీర్. పారదర్శక లాటరీతో మద్యం షాపుల కేటాయింపు, కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.